అన్న చెప్పండి, ఇంజనీరింగ్ విద్యార్థి అంకన్ రాహుల్ అనుమానాస్పద మృతి ఏదైతే ఉందో దీనిపై అసలు సమాజంలో ఎలాంటి చలనం రాకపోవడం, అంటే ప్రభుత్వం ఎలా నిర్లక్ష్య వైఖరి చూపించడం, దీన్ని అంతా ఎలా చూడొచ్చు అంటారు? బీడీలు చుట్టుకునే తల్లి ఒక బీసీ వర్గానికి చెందిన బిడ్డగా ఉన్నత చదువులకి వెళ్తే ఇవాళ అన్మాదస్మృతిగాను ఆత్మహత్యగాను చిత్రీకరించడం చాలా బాధాకరం. స్పష్టంగా హత్యగానే కనిపిస్తూ ఉంది, ఒక పెద్ద బండరాయి కట్టినట్టుగాను. అదేవిధంగా ముఖానికి కాళ్ళకి చేతులకి గాయాలైనట్టుగా కూడా ఉంది. ఈ రోజుకి కూడా పోస్ట్మార్టం రిపోర్టు రాకపోవడం కూడా దీని వెనక ఉన్నది అనేది కొన్ని అనుమానాలకి దావదాదిస్తూ ఉంటారు. చనిపోవడానికి సింగరాయకొండకు పోయి చనిపోవాల్సినంత అవసరం ఉంది. జనరల్గా కాలేజీ యాన్యబాన్యాలు యాంటీ ర్యాగింగ్ అనే ఒక సెక్షన్ పెట్టి కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ తగిన శిక్షలు కూడా ఉన్నాయి. పోలీసు వ్యవస్థ ఫాలోఅప్ చేయకపోవడం, కాలేజీ యాజమాన్యం కూడా నిర్లక్ష్యంగా వహించడం ఇలా స్పష్టంగా కనపడతా ఉంది. పోలీసులు రిపోర్ట్ చేసినప్పటికీ కూడా మాకు సంబంధం లేదు ఆంధ్ర పోలీసులకు అని చెప్పి వాళ్ళు, ఇది తెలంగాణ మనిషి అని చెప్పి ఆంధ్ర పోలీసులు, ఒక మనిషి మరణానికి ఇంతటి నిర్లక్ష్యం వహించే పోలీసు వ్యవస్థ మీద నమ్మకం ప్రజలకపోతా ఉంది. చంపబడ్డ వ్యక్తి తెలంగాణ బిడ్డ, తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, ఎందుకు ఈ నిర్లక్ష్య వైఖరి అంటే ఏం చెప్తారు? ఎందుకంటే ఒక బీసీ బిడ్డగా తను అంగబలము, రాజ్యబలము, లేకపోతే ఆర్థిక బలము ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేనట్టుగా తనకు సంబంధించిన కులమే ప్రధానంగా ఇక్కడ కనపడతా ఉంది. లేకపోతే అగ్రవర్ణాలకో ఇంకా ఎవరైనా భూస్వాములకో లేకపోతే మంత్రులకో లేకపోతే ఎమ్మెల్యేలకో అయితే స్పందించే వాళ్ళేమో పోలీసు వ్యవస్థ స్పష్టంగా ఇవాళ నిర్లక్ష్యం కనపడతా ఉంది. సీసీ ఫుటేజీలు కానీ ఆయన వెళ్ళిన ప్రాంతం కానీ ఇప్పటికీ 35 రోజులైనా నిర్ధారణ రాకపోవడానికి గల కారణం ఏంటి, ఆ మరణానికి కారకులు ఎవరు, దాని మీద నిష్పాక్షికమైన విచారణ జరగకుండా ఇప్పటిదాకా ఎందుకు కొనసాగుతున్నది? ఆయన ఇంటర్న్షిప్ కు వెళ్ళినప్పుడు కానీ కొద్ది రోజుల్లో జాబ్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు కూడా నిజంగా ఆయన ఏమైనా తప్పు చేస్తే కౌన్సిలింగ్ ఇచ్చేసి క్షమాపణ చెప్పడము, లేకపోతే ఆయన మీద ఎఫ్ఐఆర్ కేసు పెట్టడము, లేకపోతే ఇంకేదైనా చేయాల్సిన అవసరం ఉంది. కానీ బలవంతంగా వాళ్ళ చాటింగ్ లో కానీ అందులో ఉన్న వాళ్ళ కౌన్సిలింగ్ లో కానీ ఎక్కడో కొంత జరిగిన విషయం కనపడతా ఉంది. దీని మీద పోలీసులు కూడా నిర్లక్ష్యం వెనుక పెద్దలు ఎవరో ఉండరు అనేది మాకు కనపడతా ఉంది. పెద్దల విచారణను పక్కన పెట్టి ఇవాళ డీజీపీ గారు నిన్న స్పందించారు. ఇవాళ ఒక సిట్ ఏర్పాటు చేసి ఆ లోపుగా ఎంవీఎస్ఆర్ కాలేజీని ఒక బ్లాక్ లిస్ట్ లో పెట్టి వాళ్ళని ఒక ముద్దాయిగా కేసు ఫైల్ చేయాల్సిన అవసరం ఉంది. పోలీసులు ఎవరైతే ఆ సమయంలో ఉన్నారో వారి నిర్లక్ష్యానికి వాళ్ళను విధుల నుంచి పక్కకు తప్పించి ఒక సిట్ ఏర్పాటు చేసి నిష్పాక్షికంగా పారదర్శకంగా విచారణ జరపాల్సిన అవసరం ఉంది. 35 రోజులుగా బాధను కడుపులో దాచుకొని కాళ్ళకు చెప్పులు లేకుండా తిరుగుతా ఉన్నారు అంకన్ రాహుల్ గారి తల్లిదండ్రులు. మీరంతా అంటే ఎందుకోసం అని చెప్పేసి, అంటే వీళ్ళు ఒక సామాన్య కుటుంబానికి చెందిన వాళ్ళు, ఒక బీసీ వర్గానికి చెందిన వాళ్ళు, వీళ్ళ వెనక ఆర్థిక బలం లేదు, ఎవరు కూడా వీరికి రాకపోవడం వల్ల ఇలా బీసీ సంఘాలు బీసీ సమాజం ముందుకు రాగలిగింది. వాళ్ళ ఐఏఎస్ రిటైర్డ్ ఆఫీసర్ చిరంజీవి గారి నాయకత్వంలో పోలీస్ వ్యవస్థను కలిసిన తర్వాత, డీజీపీ గారు కలిసిన తర్వాతనే ఇవాళ స్పందన కనపడతా ఉంది ఈ ప్రభుత్వంలో. అంటే ఒక సామాన్యుడికి ఈ ప్రభుత్వంలో రక్షణ లేదా, ఒక ప్రాణాలకు కూడా రక్షణ లేదా అనేది ప్రజల్లో కూడా అపోహ ఉంది. అది దృష్టిలో పెట్టుకునైనా ఇప్పటికీ పోలీసు వ్యవస్థ ఆంధ్ర ప్రాంతానికి వెళ్లిన వాళ్ళతో కోఆర్డినేట్ చేయకపోవడంలో కానీ, ఇవాళ బీసీ వర్గానికి చెందిన మంత్రులు కానీ లేకపోతే దీంట్లో ఉన్న రాజకీయ ప్రజాప్రతినిధులు కూడా స్పందించకపోవడంలో ఆంతర్యం ఏంటి? ఇవాళ కామన్ గా మేము అదే అడుగుతా ఉన్నాం. ఎస్సీలకి ఎస్టీలకి ఎట్లయితే అట్రాసిటీ ఉందో బీసీలకు ఒక రక్షణ అట్రాసిటీ యాక్ట్ అవసరం ఉంది. అది మరణాలకి కావచ్చు, బతకడానికి కావచ్చు, ర్యాగింగ్ జరిగినప్పుడు కావచ్చు, ఏ రంగైనా ఒక రక్షణ చట్టం అవసరం ఉంది. అది తీసుకురావడంలో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సిద్ధంగా లేవంటే బీసీల పట్ల ఉదాసన వైఖరి కనపడతా ఉంది. కాబట్టి ఇవాళ మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఆ రాహుల్ సంబంధించిన న్యాయం తల్లిదండ్రులకు జరగాల్సిన అవసరం ఉంది. తక్షణమే 1 కోటి రూపాయలు ఆ కుటుంబానికి నష్టపరిహారం కల్పించాలి. అదే విధంగా ఎవరైతే దోషులున్నారో మరణానికి కారణం వాటిని విచారణ చేయకుండా శిక్షించకపోతే మాత్రం ఇవాళ బీసీ సమాజం ఊరుకోదు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చింది, పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదని చెప్తా ఉన్నారు. ఇవాళ రాహుల్ ఆయన తల్లి ఇద్దరు డిఎన్ఏలతో నిర్ధారణ అయింది కానీ విచారణ మాత్రం జాప్యం జరుగుతుంది. కాబట్టి తక్షణం విచారణ జరగకపోతే ఇక్కడ బీసీ సమాజం మొత్తం పోరాటానికి సిద్ధం. అన్న చెప్పండి, ఇంజనీరింగ్ విద్యార్థి అంకన్ రాహుల్ అనుమానాస్పద రీతిలో చనిపోవడం ఏదైతే ఉందో చాలా హృదయ విదారక ఘటన. అదంతా ఇప్పుడు చూసుకున్నట్టయితే సమాజం నుండి కూడా ఎలాంటి చలనం కనిపిస్తలేదు, ప్రభుత్వాల నుంచి కూడా ఎలాంటి మద్దతు లభిస్తలేదు. దీనికి సంబంధించి దీన్ని ఎట్లా చూడవచ్చు? అంకం రాహుల్ గారు నేటికి 35 రోజులు అవుతుంది మా పిల్లగారు చనిపోయి. మా పద్మశాలి బిడ్డ, మా నేత బిడ్డ, మా చేనేత బిడ్డ, చాలా గరీబ్ ఉన్నారు, చాలా బీద స్థితిలో ఉన్నారు. వాళ్ళ తల్లి మిషన్ కుట్టుకొని ఆ పిల్లగాన్ని చదివిస్తుంది. మరి ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఎక్కడో ఆంధ్రలో మనం ఎందుకు, ఇక్కడనే జరిగింది ఇష్యూ కాబట్టి ఫస్ట్ మనం ఈ కాలేజ్ యాజమాన్యం మీద మనము పడాలి.
మరి రాహుల్ ఆ రోజు ఎక్కడెక్కడ తిరిగింది ఏం సంగతి? ఇవాళ టెక్నాలజీ అనేది ఒక చీమ గరిస్తే చీమ చుట్టుకుమంటే దొరికిపోయే దినాలు ఉన్నాయి. మరి 35 రోజుల నుంచి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కానీ, అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ, తెలంగాణ పోలీసు కానీ, ఆంధ్ర పోలీసు కానీ స్పందించకపోవడానికి కారణం ఏంటంటే మేము బరువు బలహీన వర్గాలం కాబట్టి, మా వెనుక ఎవరు లేడు కాబట్టి. అదే అగ్రవర్ణాలు అయితే 24 గంటల వాడు ఏ పొక్కలు ఉందని తీసుకొచ్చి వాళ్ళు బొక్కలు వేసురు, లేకపోతే ఎన్కౌంటర్ చేస్తారు. నేను కోరేది ఏంటంటే ఇప్పటికైనా 35 రోజులు కావస్తున్నా కూడా మా మాజీ ఐఏఎస్ చిరంజీవి గారు నిన్ననే డీజీపీ గారిని కలవడం జరిగింది. డీజీపీ గారు మన హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ గారికి ఫోన్ చేసి గట్టిగా మందలించబట్టుకనే ఇది కదిలింది. ఈ కదలికలు వచ్చినాయి. మరి నిన్ననే వాళ్ళ అమ్మకు ఫోన్ చేసిరు డిఎన్ఏ పరీక్ష గురించి. మరి ఇలా సాయంత్రం రామన్నారు. మరి నేనేం డిమాండ్ చేస్తున్నా అంటే వాళ్ళు చాలా బీద స్థితిలో ఉన్నారు. అసలు ఏం జరిగింది అనేది మా రాష్ట్ర ప్రభుత్వానికి తెలవాలి, మా రాష్ట్ర పోలీసులకు తెలవాలి. మేమేం డిమాండ్ చేస్తున్నామంటే ఆ చనిపోయిన వ్యక్తికి, ఆ కుటుంబానికి 1 కోటి రూపాయలు ఇచ్చి, మరి చనిపోయిన రాహుల్ గారి చెల్లెలు ఉన్నది, ఆ చెల్లెలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏదన్నా గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను. రాహుల్ గారి మృతి ఏదైతే ఉందో అది ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? రాహుల్ గారి ముమ్మాటికి ఆత్మహత్య కాదు, అది హత్య. ఎందుకంటే ఆత్మహత్య చేసుకుంటాడు 500 కిలోమీటర్లు పోయి ఆ సింగరాయకొండల పాడుబడ్డ బాయి వానికి ఏం తెలుసు? ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటాడు నడుముకు రాళ్ళు కట్టుకొని చేసుకుంటారా? అది ముమ్మాటికి హత్య. అది నేనేమంటున్నా అంటే అగ్రవర్ణాల హత్య. అది ఏం జరిగింది అనేది దర్యాప్తు చేస్తే ఎవ్వడు కానీ బయటికి వెళ్తాడు. ఎంత పెద్దోడైనా ఇడవద్దు, వానికి ఏం శిక్ష చేస్తారో వేయాలి. ఎందుకంటే ఇవాళ మా గరీబోడు కాబట్టి ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పటికైనా మేము పట్టించుకున్నప్పటికే ఇంతవరకు వచ్చింది. నేను ముఖ్యమంత్రి గారికి, మా రేవంత్ రెడ్డి గారికి, మా ప్రాంత వాసి కల్వకుర్తి వాసి నాకు సుపరిచితులు, ఆయనకు ఒక్కటే కోరుకుంటున్నా, అయ్యా ముఖ్యమంత్రి గారు మా బీద అంకం రాహుల్ గారికి మీరు తగు న్యాయం చేసి వారి యొక్క డెడ్ బాడీని అక్కడ తెప్పించి మీరు మీ యొక్క ప్రభుత్వం తరపునే మన చావు చేసి వాళ్ళను ఆదుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క ప్రెస్ మీట్ కి నన్ను పిలిచినందుకు మా చిరంజీవులు గారికి మరియు మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మేడం, ఇంజనీరింగ్ విద్యార్థి అంకం రాహుల్ అనుమానాస్పద రీతిలో చనిపోవడం ఏదైతే ఉందో దీనిపై అసలు వ్యవస్థ చలనం కూడా చూపిస్తలేదు, ప్రభుత్వం అసలు నిర్లక్ష్య వైఖరి చూపిస్తా ఉన్నది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? దీనికి సంబంధించింది ఏంటంటే వాడు డబ్బు గుప్పేసిండు. ఎందుకంటే రాబోయే ఇప్పుడు కాలేజీలు అన్ని ఓపెన్ అవుతున్నాయి, అందులో నుంచి బయట పడిపోతే ఎవరు రారు కాబట్టి. అంటే ఇప్పుడు ఇక్కడ పోలీసులకు, ఇక్కడ రాజకీయ నాయకులకు, రౌడీలకు అందరికీ కప్పిపుచ్చేసి ఒక సమాధి చేసేసి మీరు ఏం చేస్తారు ఏం చేయలేరు అన్నట్టు చూస్తున్నాడు. కానీ ఇంతకీ ఇప్పుడు వదిలిపెట్టలేదు. ఇది రణరంగం అయిపోతుంది. రాబోయే రాజ్యానికి ఓట్లే దెబ్బతింటాయి. ఎవ్వరు పట్టించుకోవడం లేదు. ఒక కన్నతల్లి కడుపు చిచ్చు ఇట్లా పెట్టేసినప్పుడు వాళ్ళకు కూడా అట్లయితుంది. కన్నతల్లి మనసు రగిలింది, కరువుల పాలవుతుంది దేశం. కాబట్టి ఇప్పుడు ఉట్టి వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇప్పుడు రాబోయే కాలం రాజకీయ నాయకులు ఎక్కడెక్కడ కొత్త ఉడిగి వెళ్ళిపోతారో మీరే చూసుకోండి. మర్యాదగా రేపటి వరకు ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పాలి, చెప్పేసేసి ఎక్కడున్నారు ఏమన్నారు అని ఎత్తుకుంటే రావాలి. వాళ్ళ తల్లిదండ్రులను చూసుకొని పోదా ముందుగా వస్తేనే వాళ్ళకి చాలా మంచి ఓట్లు పడుతున్నాయి. రాబోయే కాలంకి ఏ నాయకురాజైనా మేము గెలిపించుకునే శక్తి ఉంటుంది. 20 ఏళ్ళు కనిపించిన తల్లికి సరైన న్యాయం జరగట్లేదు వ్యవస్థలో, మరి ఇదంతా ఎట్లా చూడొచ్చు? జరుగుతలేదంటే ఉన్నోనికి ఉన్నది బిడ్డ, లేనోనికి ఇట్లా ఉంది కాబట్టి న్యాయం జరగలేదు. ఇప్పుడు న్యాయం జరపాలి. ప్రతి ఒక్క మహిళ నా నడుముకు కొడుకు బిగించే వస్తాం. నా వయసు ఇప్పుడు 82 ఏళ్ళు. నా పేరు భవనం ఉర్మిళ. అయినా నేను 10 రోజుల నుండి దాసు ఆఫీసర్ ఉండి చూస్తున్నంత ఎంత గడుపుతున్నారు. కాబట్టి ఇప్పుడు మేము వదిలిపెట్టే పరిస్థితి. రేపటి వరకు ఇన్ఫర్మేషన్ దొరకకపోతే సీఎం తానికే పోయి ఆడ కూర్చుంటాం. ఆడ వీళ్ళని చంపితే లేదు కదా, మేము ఒక కిరసనాల డబ్బాలు పెట్రోల్ డబ్బాలు పెట్టుకొని కూర్చుంటాం. కానీ ఎంతవరకైతే అంతవరకు సాధిస్తాం. ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు అంటారు? అంటే ఒక పేద విద్యార్థి చనిపోయిందని చెప్పేసి ఎందుకు ఇంత నిర్లక్ష్య వైఖరి? పట్టించుకోవడం అంటే ఎంతో మంది కొంచెంమందికి అయితే లేదు. వాళ్ళకి రాజకీయ బలగం లేదు, డబ్బు లేదు. ఒక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే వీళ్ళు నన్ను ఏం పీకలేరని వాడు కాలేజ్ వాడు ఇది చేస్తున్నాడు. మేము కాలేజీలో కూడా విన్నాం కదా. ఇప్పుడు వానికి ఇప్పుడు అందులోకి దిగుతున్నాము. ఇప్పుడు రాబోయే కాలంలో ఏం చేయాలనో ఇప్పుడు 2 రోజులలోనే మీకు తెలుస్తుంది. ఒకవేళ మరి సరైన న్యాయం జరగకపోతే తర్వాత కార్యాచరణ విధంగా ఉండబోతుంది. ఏ దానికైనా మేము సిద్ధం ఉన్నాం.
రాబోయే కాలేజీలు చిచ్చు పెడుతుంది కూడా కూర్చున్నాం.